ఓకే. యా ఇప్పుడు సజ్జా అజయ్ కుమార్ గారు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతా. వైసీపీ హయాంలో ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి 2021 మార్చి 12వ తేదీన ఒక జీవో ఇచ్చింది. హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కన్సల్టెంట్స్ని నియమించుకున్నారు. దానికి సంబంధించి 25 కోట్ల రూపాయలు ఆ రోజు ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే కొన్ని చూస్తే మనం ఈ కన్సల్టెన్సీకి సంబంధించి భారీ ఎత్తున ఇక్కడ జీవోలు చూస్తుంటే చాలా అసలు అంటే ఇందా కన్సల్టెన్స్ అంటే నేను ఓపెన్ చేశా, నాకు కూడా ఐడియా లేదు. మన కారుమంచి రమేష్ గారు మంచి సబ్జెక్టు లేవనెత్తారనమాట. అంటే నేను ఇప్పటివరకు కూడా వీళ్ళే అనుకుంటున్నా, ఎవరంటే మన సలహాదారులు ఏమనుకున్నా, బట్ కన్సల్టెన్సీ రూపంలో చూస్తే మాత్రం వైసీపీ హయాంలో భారీ ఎత్తున కన్సల్టెన్సీ. చివరికి ఏంటంటే ఏపీ జైలుకి సంబంధించి అక్కడ కూడా కన్సల్టెన్స్ అండి, ఎంప్లాయీస్ యాజ్ కన్సల్టెన్స్ కన్సిడరేషన్ టెంపరీ పీరియడ్ ఆఫ్ 3 years అట. జైల్స్కి సంబంధించి ప్రిజన్స్కి సంబంధించి కూడా ఇదేదో కన్సల్టెన్సీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో చాలా వరకు కూడా మొత్తం కన్సల్టెన్సీస్ అని కొడితే ఓవరాల్గా ఓపెన్ అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సరే, కన్సల్టెన్సీస్కి ఎంత డబ్బులు ఇచ్చారనేది మళ్ళీ చూద్దాం మనం. సరే, సజ్జా అజయ్ గారు ఇప్పుడు చెప్పండి. మన రమేష్ గారు మాట్లాడారు, మరి మాట్లాడుతూ 123 మంది మా హయాంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గత హయాంలో 141 మంది నియమించుకున్నారు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కొన్ని ఆరోపణలు కూడా చేశారు. సో ఏమంటారు? సరే, ఇప్పుడు ఒకటి నేనేమడుగుతున్నా అంటే రాజు గారు, ఇక్కడ సరే రమేష్ గారిని కూడా పెద్దలని ఒక మాట అడుగుతాను. మీరు 120 మందిని 140 మందిని పెట్టారు, మేము 160 మందిని పెట్టామనుకుంటున్నాం. ఓకే, మా 160 మంది సలహాదారులు ఎక్కడ కూడా దేనికి కోల్చుకుని ఎవడు చెప్పలా సార్. చెప్తాను రమేష్ అన్న రాజు గారు కట్ చేశారు. ఆ సలహాదారులు 123 మందిలో మీరు నియమించిన వాళ్ళు వాళ్ళ పేర్లు కానీ అవి కానీ కూడా నేను చదువుదామంటే సరే అన్న మాట్లాడుతున్నారు కదా, నెక్స్ట్ మనం చెప్పొచ్చు నన్ను. అందులో వేమూరు హరికృష్ణ ప్రసాద్ గారు అని చెప్పి ఈవీఎం కేసులు ఉన్నాయని కూడా ఆ రోజున ఒక అడ్వైజర్ గా నియమించబడ్డారు, తెలుసా అన్న? అలాగే నిమ్మగడ్డ రమేష్ గారి కూతురు నిమ్మగడ్డ శరణ్య గారిని ఆ రోజున ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకి ఒక అడ్వైజర్ గా నియమించి ఆవిడకి కూడా జీతాలు ఇచ్చి ఉపయోగించుకున్న పరిస్థితి. ఆవిడ విదేశీ టూర్లకు కూడా గవర్నమెంటే ఖర్చు పెట్టింది. ఈ రకంగా నేను కొన్ని పేర్లు మీరు మాట్లాడిన తర్వాత ఇంకా కొన్ని పేర్లు చెప్తాను, అప్పుడు వాటికి కూడా మీరు ఆన్సర్ చెప్తారు. రామకృష్ణారెడ్డి కూడా గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. ఇక్కడ రాజుగారు ఇక్కడ సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు 100 మందిని నియమించామా, 200 మందిని నియమించామా, 1000 మందిని నియమించామా, ఒక నియామకం చేస్తే అది ఎంత పద్ధతిగా ఉండాలి అంటే మేమేం అడుగుతున్నాం, స్టార్టింగ్ నుంచి కూడా అడిగేది ఏంటి, ఇప్పుడు కన్సల్టెంట్స్ ని పెట్టాము, అడ్వైజర్స్ ని పెట్టాము, అది రాష్ట్ర అభివృద్ధికి దహోదపడాలి తప్ప రాష్ట్ర నాశనానికి దహోదపడకూడదు. ఇందాక రమేష్ గారు ఏమన్నారంటే అది అక్రమ కట్టడం కాబట్టి కూల్చేశాం. బాబు గారు ఇల్లు ఎందుకు కోల్చలేదా అంటే కోర్టులో వేశారు, కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి కోల్చలేదన్నారు. సార్, ప్రజావేదికను కూల్చేదంతా హైడ్రామా నడిచిందంటే రాజు గారు, చివరికి ఉన్నత న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి ఇలా కూల్చుతున్నారని చెప్పేసి మనం ఏదైతే ఉన్నత న్యాయస్థానానికి ఇక్కడ ఉన్న అధికారులు వెళ్తున్నారో లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్తున్నారో తెలుసుకొని అర్ధరాత్రి జేసీబీలు తీసుకొచ్చి కూల్చేశారు సార్. ఎందుకంటే ఉన్నత న్యాయస్థానం పొద్దున న్యాయమూర్తి గారు పొద్దున ఉంటారు కాబట్టి ఈ జడ్జిమెంట్ వచ్చే వాళ్ళు కూల్చేశారు దీన్ని. అసలు మొత్తం ఏది కోర్టు నుంచి ఆర్డర్ వచ్చే లెవెల్ కూల్చేశారు దాన్ని. అర్ధరాత్రి ఏంటి హడావిడిగా జేసీబీలు ఒక 100 జేసీబీలు తెప్పించి మొత్తం కూల్చారు సార్. నేనేం అడుగుతున్నా కూల్చారు బానే ఉంది సార్, 5 ఏళ్లలో ఆ శిథిలాలను ఎందుకు సార్ అక్కడే ఉంచారు? కనీసం శిథిలాలను తీయకుండా అక్కడే ఎందుకు పెట్టారు సార్ దాన్ని? సరే, మేము కట్టింది అక్రమ కట్టడం, ఇందాక కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పారు అక్రమంగా కట్టారు అనేది. సార్, అక్రమంగా కడితే కట్టిన వాళ్ళ మీద కేసులు వేయండి. ఆ రోజు అధికారులు కూడా ఉన్నారు కదా, పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఉన్నారు, వాళ్ళ కేసులు వేసి జైలుకి వేయండి. అక్రమ కట్టడాలని చెప్పేసి కూల్చుకుంటూ వెళ్తారా? ధనాన్ని నాశనం చేస్తారా? ఈరోజు అమరావతి కూడా సెక్రటేరియట్, శాసనసభ కానీ సెక్రటేరియట్ కానీ, ఆ రోజున్న హైకోర్టు కానీ, ఆ రోజున్న భవనాలు కానీ వీళ్ళు ఏమన్నా తెలుసా సార్ అక్రమ కట్టాలన్న? మరి వాటి మీద గోల్చలేదండి. మేము ఎక్కడ అనలేదండి అక్రమ కట్టాలని. మీరు అనలేదు సార్, మీ నాయకులు అన్నారు. ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల సలహాదారుడు ఆయనే అన్నాడు, ఇక్కడ కట్టిన భవనాలన్నీ అక్రమ కట్టడాలు అన్నాడు. అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు అక్రమ కట్టడాలని ఎలా చెప్తారండి? ఎప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ మాట చెప్పలేదు. కట్టిన భవనాలు, అమరావతిలో కట్టిన ఎంప్లాయీస్ కోసం కట్టిన భవనాలు కానీ ఇవన్నీ అక్రమ కట్టడాలు, వీటి మీద ఎంక్వైరీ వేస్తున్నామన్నారు. 5 ఏళ్ళు వేశారు ఎంక్వైరీ. ఇంకా నేను అదృష్టం ఏంటో తెలుసా సార్, వాటిని కూడా కోల్చలా, నేలమట్టం చేయాల ఉన్నాయి ఇంకా అవి. వాటిని కూడా కూర్చుంటే పరిస్థితి తెలిసేది కాదు సార్. ఈ ప్రజావేదికను కోల్చడానికి ఒకటే కారణం సార్, చంద్రబాబు నాయుడు గారిని ఓడించాం. ఇక చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూకి ఏ ఒక్క కార్యకర్త కూడా రాకూడదు, కలవకూడదు, కనపడకూడదు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కోపం వచ్చిందంటే ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం పెట్టాడు సార్. మొదటి రోజు ఆయన గెలిచిన తర్వాత కలెక్టర్ల సమావేశం పెట్టి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆయనే మాట్లాడాడు. ఆ రోజు
అంటే ఆ పీఠంలో ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఆయన ముఖ్యమంత్రి అనే సంగతి మర్చిపోయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని ఆయనే ప్రశంసించి ఆ రోజు వచ్చిన కోపంతో ఈ ప్రజావేదిక ఇక్కడ ఉంటే సరైన పద్ధతి కాదని చెప్పి దానికి కోల్చడం పట్టింది, దాన్ని నేలమట్టం చేయడం జరిగింది సార్. ఇందాక ఇంకోటి అన్నారు, రిషికండ అక్రమ కట్టడం అయితే కోల్చొచ్చుగా అన్నారు. కూల్చే లక్షణాలు మాకు లేవు సార్. దగ్గర 500 కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని కోల్చండి, దీన్ని కోల్చటాలు ఎందుకు సార్? ఉన్న వాటిని వినియోగించుకోవాలా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అప్రజావేదికను దేని ఆఫీస్కి ఉపయోగించుకుంటే అయిపోయింది కదా సార్. అది అక్రమ కట్టడం అయితే కట్టిన అక్రమాలు ఎప్పుడు అధికారులు ఇచ్చిన పర్మిషన్ లేకుండా చంద్రబాబు గారి మీద కేసు పెట్టి జైలుకి వేయండి. 53 రోజులు వేశారు కదా అక్రమంగా, అదేదో ముందే వేయాల్సింది కదా వీటి మీద, ఇది అక్రమంగా కట్టారని చెప్పేసి. సార్ ఈ రోజు కూడా మేమేం చెప్తాం, సలహాదారులు పెట్టుకోవటమో లేకుంటే కన్సల్టెంట్ పెట్టుకోవటమో తప్పు కాదు సార్. పెట్టుకున్న వాళ్ళని ఏ విధంగా రిక్రూట్ చేస్తున్నాం, వాళ్ళ వల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగపడుతుంది అనేది విషయం మనం ఆలోచించాలా. ఈ రోజు రమేష్ గారు రాజకీయాలు పక్కన పెడదాం సార్. ఈ రోజు మనం కోల్చటాలు పోతే అది నీ డబ్బు నా డబ్బు కాదు సార్, ప్రజల డబ్బు అండి. అందులో మనం కట్టిన పన్ను కూడా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు, చంద్రబాబు గారి డబ్బు, పవన్ కళ్యాణ్ గారి డబ్బు, మోడీ గారి డబ్బు కాదు సార్. ప్రజలు కష్టపడి పన్నులు కట్టి తినేదనక పన్నులు కడితే ఆ పన్నులతోటి ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయాలని కొన్ని భవనాలు కడతాయి సార్. వాటిని కూల్చుకుంటూ పోయి దాన్ని కూల్చాం దీన్ని కూల్చాం, రైట్స్ లేవు రాంగ్స్ లేవు అంటే దట్స్ నాట్ రైట్ కదండి. ఒక సలహాదారుడు అంటే సార్, ఇప్పుడు రమేష్ గారు క్వశ్చన్ అడుగుతాను సార్ రాజు గారు మీ అందరి తరపున, అమరావతి రాజధాని కదా 3 రాజధానులు ఒక సలహా ఇచ్చారుగా. ఈ రోజు ఎందుకు సార్ మీరు 3 రాజధానుల కోసం ఒక్కరు కూడా ఒక టెంట్ వేయలేదు రాష్ట్రంలో? టెంట్లు దొరకట్లేదు మీ అందరికి. మీరే చెప్పారు బీసీజీ కమిటీ రిపోర్ట్ ఒకటి, బోస్టన్ కమిటీ గ్రౌండ్ రిపోర్ట్ ఒకటి పట్టుకొచ్చారు. లాస్ట్ కి అసెంబ్లీ చివరిలో ఏమన్నారంటే ఈ కమిటీలో తప్పులు తడకలు ఉన్నాయి, దీన్ని సరిదిద్దుకోవాలన్నారు. 5 ఏళ్ల తర్వాత చివరి అసెంబ్లీలో 5 ఏళ్ల తర్వాత ఈ కమిటీలో తప్పులు తడకలు ఉన్నాయి, దీన్ని మేము మార్చేస్తున్నాం, మళ్ళీ కొత్తగా నిర్ణయించుకుంటే మాకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ప్రభుత్వం ఏర్పడింది లేదు, సచ్చింది లేదు, ఆ కమిటీ ఏమైందో, రిపోర్ట్ ఏమైందో. 5 ఏళ్ళు కనీసం ఒక ఇటుకు రాయి వేయలేదు సార్ 3 రాజధానులు అన్న పేరులో. ఇల్లు ఒక ఇటుకు రాయి, ఒక శంకుస్థాపన, ఒక నిర్మాణం జరగల. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రతుకుతున్నాం సార్. రమేష్ గారు మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించాలి సార్. ఎంతసేపటికి రాజకీయాల గురించి కాదు సార్, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాలా. రాష్ట్రం పరువు పోయింది సార్ 5 ఏళ్లలో. మనం ఆత్మవిమర్శనం చేసుకుందాం. మనం జగన్ ని పొగట్టమో, చంద్రబాబుని పొగట్టమో, పవన్ కళ్యాణ్ పొగట్టమో కాదు, రాష్ట్రం గురించి ఆలోచిద్దాం సార్. ఈ రాష్ట్రంలో మనం బ్రతుకుతున్నాం, మన బిడ్డలు బ్రతకాలి సార్, భావితరాలు బ్రతకాలి ఈ రాష్ట్రంలో. ఓకే అండి, ఓకే. నాగార్జున గారు రియాక్ట్ అవ్వండి ఇప్పుడు. సార్ ఇందాక వైసీపీ పెద్దలు అడుగుతూ అడ్వైజరీకి కన్సల్టెంట్కి డిఫరెన్స్ చెప్పండి అంటున్నారు. అంటే ఫస్ట్ వన్ ఏంటంటే మేము ఇంగ్లీష్ టీచర్స్ కాదు, పొద్దుగులు ఇంగ్లీష్ మీకు పాఠాలు చెప్పడానికి. జనరల్గా అడ్వైజరీ కన్సల్టెన్సీకి నారో డిఫరెన్స్ ఉంటుంది సార్. అడ్వైజరీ అని వచ్చే అతను లాంగ్ టర్మ్ పర్పస్ కోసం, ఒక రిలేషన్షిప్ బిల్డ్ కోసం పనిచేస్తారు సార్. కన్సల్టెంట్ అనే అతను ఒక స్పెషలైజ్డ్ పర్సన్, నిన్ను స్పెసిఫిక్ ప్రాజెక్ట్ కానీ స్పెసిఫిక్ ఏదైనా వర్క్ కోసం ఎలకైట్ చేయబడుతుంది సార్. రెండింటికి డిఫరెన్స్ ఉంది సార్, అది గుర్తుంచుకోవాలి. ఇంకపోతే మీరు కన్సల్టెంట్లు ఎవరైతే నిర్మించారో ఆ లిస్ట్ తీసుకుంటే చాలా ఇది అవుతుంది సార్. ఇందాక మీరు మాట్లాడితే చెప్పారు బ్యాంకు కోసం ఒక కన్సల్టెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. అది ఎలా అప్పు చేయాలంటే మీరు కన్సల్టెంట్ పెట్టుకోలేదు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హైయెస్ట్ తీసుకొచ్చింది మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఆ కన్సల్టెంట్ లేడు కాబట్టి మీరు అసలు ఎవరైతే సంథింగ్ ఉంటారు సార్ కార్పొరేషన్ ద్వారా, ఏ కార్పొరేషన్ ఎంత అప్పు తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు, వైలాస్ట్ ఆఫ్ రూల్స్ ఎలా చేశారో అది మీకు మాత్రమే తెలుసు. అదే మీరు ఒక మంచి కన్సల్టెంట్, ఆ కన్సల్టెంట్ కూడా మీరైతే ఏం చేస్తారో తెలుసా, ఒక తోకొన్నో లేదంటే మీ సాక్షిలో గుమస్తాను ఇంకొకరు పెట్టుకుంటారు. కానీ కన్సల్టెంట్గా బ్యాంకర్కి సంబంధించిన రిలేషన్స్లో బ్యాంక్ అతనే పెట్టుకుంటారు. దాంట్లో తప్పే ఉంది, దాంట్లో మీరు తప్పట్టాల్సిందే ఉంది. ఇందాక మీరు అన్నట్టు నిమ్మగడ్డ గారు కూతురునో వాళ్ళ కొడుకులనే పెట్టారంటే అది తప్పు. నాగార్జున గారు చెప్పనండి, నేను చెప్పిన అప్పు తీసుకురావడం దాని గురించి ఇచ్చిన జీవోలో ఈ జీవో చూడండి 26/12